హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం టెన్సెస్ గురించి చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంగ్లీష్లో టెన్సెస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అండ్ ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే టైం. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. టెన్స్ మీన్స్ టైం. ఓకే, టెన్స్ అనే వర్డ్ అనేది సమయాన్ని తెలియజేస్తుంది. దేని యొక్క సమయం అంటే కంప్లీట్గా డెఫినేషన్ చూస్తే అంటే ఒక టైం అనగానే, సమయం అనగానే మనకి ఒక 3 వర్డ్స్ గుర్తొస్తాయి. ఏంటివి అవి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకే, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే వర్డ్స్ గుర్తొస్తాయి. ఈ వర్డ్స్ని మనం క్లారిటీగా చెప్పడం కోసం, లైక్ ఒక సెంటెన్స్ తీసుకుంటే అది పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అని చెప్పడం కోసమే ఈ టెన్సెస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో డెఫినేషన్లోకి వస్తే, a tense is a form of a verb that shows when an action happens. అంటే టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్, ఒక వెర్బ్ యొక్క ఫామ్, దట్ షోస్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్. ఒక పని జరిగినప్పుడు ఆ వెర్బ్ యొక్క ఫామ్ని చెప్పేదే టెన్స్. ఓకే, అర్థం కాలేదు కదా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ ఈట్ మ్యాంగో. నేను మామిడి పండు తింటాను. ఇక్కడ ఫస్ట్ మీకు టెన్స్ అనేది అర్థం అవ్వాలి అంటే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇవి మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ. ఎవరైతే పని చేస్తారో, మన ఈ సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. వెర్బ్ అంటే వాళ్ళు చేసే పని, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఇక్కడ వెర్బ్ అంటే ఈట్, అంటే తినడం. తినడం అనే ఒక పని చేస్తున్నారు. ఓకే, దాన్ని వెర్బ్ అంటాం. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఒక పని జరిగినప్పుడు ఎవరి మీద అయితే ఎఫెక్ట్ పడుతుందో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ. సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, వెర్బ్ అంటే క్రియ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెంటెన్స్లో టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తెలుగులో చూసినట్లయితే, నేను మామిడి పండు తింటాను. ఐ ఈట్ మ్యాంగో. నేను మామిడి పండు తింటాను. ఇక్కడ మీరు చూడండి, సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వెర్బ్ అనేది మారిపోయింది, లాస్ట్కి వెళ్ళింది. ఆబ్జెక్ట్ అనేది మిడిల్కి వచ్చింది. ఓకే, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేసెస్ అనేవి, వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ ప్లేస్లోకి వస్తుంది. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సెంటెన్స్లో బట్టి మనం ఒక టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ మీరు చూస్తే వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్ని బేస్ చేసుకొని అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, లేదంటే ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ వెర్బ్ అంటే ఏంటో చూద్దాం. వెర్బ్ అనగానే వెర్బ్స్లో మీకు ఇవి గుర్తు రావాలి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. అండ్ ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి, ప్రెజెంట్ పార్టిసిపల్ అని, అలా చాలా ఉంటాయి. బట్ మెయిన్గా మనకి ఇవి 3 యూజ్ చేస్తాం. V1 ప్రెజెంట్ టెన్స్ నేను V1 అంట, అంటే ఏంటి? వెర్బ్ ఫామ్ 1 అని. సో పాస్ట్ టెన్స్ని V2, వెర్బ్ ఫామ్ 2 అంట. పాస్ట్ పార్టిసిపల్ని V3 అని పిలుస్తా. ఓకే, నెక్స్ట్ V1 కిందకు వస్తే మనం తీసుకున్న వెర్బ్ ఏంటి ఇక్కడ? ఈట్ అంటే తినడం. ఓకే, ఈట్ అనేది V1, దీనికి V2 వచ్చేసి 8, V3 వచ్చేసి ఈటెన్. ఈట్, ఎయిట్, ఈటెన్. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అంటే V1లో ఏముంది? ఈట్ అనే వర్డ్ అనే ఉంది. ఇక్కడ మనం తీసుకున్న సెంటెన్స్లో ఏముంది? ఈట్ అనే వర్డ్ ఉంది. దాని అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. ఓకే, సో ఆ వెర్బ్ యొక్క ఫామ్ని బట్టి మనం ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది అనేది చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ అన్నాడు కదా, ఏ టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్ దట్ షోస్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్. ఒక పని జరిగినప్పుడు, ఇక్కడ ఐ ఈట్ మ్యాంగో, నేను మామిడి పండు తింటాను.
సో నేను మామిడి పండు తింటాను అని ఒక పని అయితే జరుగుతుంది. ఆ పని జరుగుతున్నప్పుడు దట్ షోస్ ఫార్మ్ ఆఫ్ ఎ వెర్బ్. ఓకే, ఆ వెర్బ్ యొక్క ఫామ్. ఇక్కడ వెర్బ్ యొక్క ఫామ్ ఏంటిది? V1. V1 అంటే ప్రెసెంట్ టెన్స్. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అది ఏ టెన్స్లో ఉంది అని. ఓకే, కొన్ని వెబ్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ప్రెజెంట్ పాస్ట్ పార్టిసిపల్ V1, V2, V3. సో ఒక ఎగ్జాంపుల్, గో. గో అనే ఒక వెర్బ్ తీసుకున్నాను. ఈ గో అనే వెర్బ్ తీసుకుంటే ఇది ఫస్ట్ గో అంటే V1లో ఉంది అని, వెంట్ అంటే V2 ఫామ్, గాన్ అంటే V3. సో ఇలా వెబ్స్ అనేవి కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఈ V1, V2, V3 ఈ ఫామ్స్ మీరు నేర్చుకోవాలి. చాలా ఒక కొన్ని వెబ్స్ తీసుకొని ఆ వెబ్స్కి V1 ఫామ్ ఏంటి, V2 ఫామ్ ఏంటి, V3 ఫామ్ ఏంటి అనేది నేర్చుకోండి. సో ఇంగ్లీష్లో మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయడానికి మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఏంటంటే వెబ్స్. వెబ్స్ లేకుండా సెంటెన్స్ అనేది మనం ఒక టెన్స్లో రాయలేం. ఓకే, ఆబ్జెక్ట్ లేకపోయినా మనం రాయొచ్చు, కానీ వెర్బ్ లేకుండా రాయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రాజేష్ కిల్డ్ రఘు. రాజేష్ రఘుని చంపాడు. ఓకే, ఇలా రాజేష్ అంటే ఏంటిది? సబ్జెక్ట్. కిల్డ్ అంటే వెర్బ్. రఘు అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పండి. రాజేష్ అనే అతను సబ్జెక్టు, కిల్డ్ అనే అతను వెర్బ్. ఈ కిల్డ్ అనే వెర్బ్ని చూసి మనం చెప్పొచ్చు. ఫస్ట్ కిల్డ్ యొక్క 3 ఫార్మ్స్ వచ్చేసి కిల్, కిల్డ్, కిల్డ్. ఓకే, ఇక్కడ ఈ 3 ఫార్మ్స్లో కిల్డ్ అనేది ఏంటిది? V2 ఫార్మ్, అంటే పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో దీన్ని బట్టి మనం అది ఏ టెన్స్లో ఉందని చెప్పొచ్చు. రాజేష్ కిల్డ్ రఘు. తెలుగు మీనింగ్ చూస్తే రాజేష్ రఘుని చంపాడు అంటే ఏంటి? జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. అర్థమైందా? జరిగిపోయిన దాన్ని ఏమంటాం? పాస్ట్ టెన్స్ అంటాం. సో ఇలా మనం ఒక సెంటెన్స్ అనేది ఆ సెంటెన్స్లో వెర్బ్ని యూజ్ చేసుకొని అది ఏ టెన్స్లో ఉంది అనేది మనం చెప్పొచ్చు ఈజీగా. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ కిందకు వస్తే ఐ, వి, యు, దే, హీ, షీట్. వీటిని మనం యూజ్ చేసి వీటన్నిటిని మనం సబ్జెక్ట్స్ అంటాం, అంటే ప్రొనౌన్స్ అంటాం. ఈ ప్రొనౌన్స్ని మనం సబ్జెక్ట్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేమ్స్ ఉన్నాయి చూసారా, రవి, రాజేష్, ఇలాంటి నేమ్స్ని కూడా మనం సబ్జెక్ట్ కింద యూజ్ చేస్తాం. మ్యాంగో, సన్, మూన్, వీటిని కూడా మనం సబ్జెక్ట్స్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ ఆబ్జెక్ట్స్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఒక సెంటెన్స్లో అవి ఉండే ప్లేస్ని బట్టి వాటిని సబ్జెక్టా ఆబ్జెక్టా అని మనం డిసైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే సబ్జెక్ట్ ఐ, ఎండింగ్లో ఉంటే ఆబ్జెక్ట్, ఓకే, మ్యాంగో అని. అండ్ మిడిల్లో మనం తీసుకున్న ఈ వర్డ్ ఉంది చూసారా, అది వెర్బ్. ఓకే, మెయిన్గా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి ఇలానే ఫామ్ అవుతాయి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది రూట్ స్ట్రక్చర్ అంటాం. రూట్ స్ట్రక్చర్ అంటే మెయిన్గా ఉండే స్ట్రక్చర్. దీని మీద బేస్ చేసుకొని డిఫరెంట్ టెన్సెస్ అనేవి ఉంటాయి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ అని ఇలా మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ టెన్సెస్ అన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోలో మీకు ఈ సెంటెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఏంటివి అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సబ్జెక్ట్ అంటే మెయిన్గా పని చేసేవాళ్ళు, ఐ కానీ, వి కానీ, అండ్ నేమ్స్ కానీ అన్నీ. ఓకే, వెర్బ్ అంటే వాళ్ళు చేసే పని, ఏ పని అయితే జరుగుతుందో దాన్ని వెర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఒక పని జరగడం వల్ల ఎవరి మీద అయితే ఎఫెక్ట్ పడుతుందో వాళ్ళనే ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ చూడండి, నేను మామిడి పండు తింటాను. ఓకే, నేను అనేది సబ్జెక్ట్, మామిడి పండు అంటే ఆబ్జెక్ట్, తింటాను అంటే ఒక వెర్బ్. ఇక్కడ నేను అనే అతను మామిడి పండు తింటాను అంటే ఈ మామిడి పండు మీదే కదా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఫర్దర్ వీడియోలో
నెక్స్ట్ వీడియోలో ఈ టెన్సెస్లో మెయిన్గా ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా 3 ఉన్నాయి కదా. ఒక్కో దానికి 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ పాస్ట్లో 4 టైప్స్ ఉంటాయి, ప్రెసెంట్లో 4 టైప్స్ ఉంటాయి, ఫ్యూచర్లో 4 టైప్స్ ఉంటాయి. సో వాటి గురించి క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.